హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎంజాయే కాదు, హడావిడి కూడా ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఉంటే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు కదా. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే చేస్తున్నా. ఇంకా దీంట్లోకి కొబ్బరి అయితే లేదు, పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటాం ఎక్కువగా. ఇంక ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా ఉత్త పల్లీలు పుట్నాలు ఎందుకులే అనేసి టమాటా కూడా వేసి చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి నైటే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. మా పిల్లలకి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ అయితే ఉంది, అందుకనేసి టిఫిన్ ఒక్కటే చేశాను. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేస్తారు కదా, ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ తర్వాత చేయొచ్చులే అనేసి ఇంకా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టడం అనేది అలవాటు చేసుకున్నాను అనమాట. అంటే నేను ఒక్కదాన్నే అని కాదు, ఇంట్లో ఎవరైనా సరే ఎవరి వీలుని బట్టి వాళ్ళైతే పెట్టేస్తూ ఉంటారు. అలాగా అదొక పాజిటివ్నెస్ కోసం పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా దీపాన్ని చూడంగానే. దీపం కూడా మనకి ఒక రకంగా దేవతే కాబట్టి మనం ఎంత పర్టికులర్గా చేసాము అంటే అన్నీ చదివామా అట్లా కాకుండా జస్ట్ మనం 10 మినిట్స్లో కూడా పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. అలాగే నేను కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఎగ్స్ అయితే తీసుకొస్తే ఇంక దాన్ని నాకు సపరేట్గా ఎగ్స్ ట్రే అని చెప్పి అలా ఏం ఉండదు. ఇలాగ మనకి ఎలాగో ఇంట్లో బాక్స్లు అనేవి చాలానే ఉంటాయి, వాటిని పక్కన పెట్టేసే బదులు ఇలాగా వాటినే యూస్ చేసుకోవచ్చు. అయితే ఎగ్స్ పెట్టేటప్పుడు పక్కకు కదిలిపోతే పగిలిపోతాయి కదా, అందుకని కింద టిష్యూ ఒకటి వేసేస్తే మనం చక్కగా కదలకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ చెట్లకి నీళ్ళు అయితే పోస్తున్నాను. మనము ఎండ ఉన్నప్పుడు పోయకూడదు అనమాట, అది వేటికైనా సరే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. సో ఎండ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం పోయాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ పోస్తే వాటికి పెట్ట తగిలినట్టు వాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ సైడ్ నుంచి మనకి గాలి చాలా ఎక్కువ బాగా వస్తూ ఉంటుంది, అందుకని ఈ డోర్ అనేది ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాను. ఎంత అంటే ఇంక ఇక్కడ ఈ ఆర్చి దగ్గర ఇలా హ్యాంగ్ చేస్తున్నాం కదా థ్రెడ్ ఇలాంటివి, ఇవి గాలికి ఆ గోడలకి అలా కదులుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ చైన్స్ అంటే థ్రెడ్ అయితే ఏం కాదు, అక్కడ మనకి సిల్వర్ కలర్లో చైన్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఎక్కడ తెగిపోతాయి అని చెప్పేసి ఇలా గాలి ఎక్కువగా తోలుతూ ఉన్నప్పుడు వాటిని అలా పైన పెట్టేస్తూ ఉంటాను. కొంచెం తగ్గింది అన్నప్పుడు వాటిని మామూలుగా వేసేస్తాను అన్నమాట. ఇంకా ఇల్లు మొత్తం కూడా నీట్గా ఒకసారి సెట్ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మార్నింగ్ వెజల్స్ అయితే అలాగే ఉన్నాయి, ఏం క్లీన్ చేయలేదు. ఒకేసారి కర్రీ అయిపోయి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకేసారి క్లీన్ చేయొచ్చులే అని చెప్పేసి అలా వదిలేసాను అనమాట. తక్కువే ఉన్నాయి, ఎక్కువ అయితే ఏమీ లేవు. ఇంక ఈరోజు వచ్చేసరికి వంకాయ కర్రీ చేస్తూ ఉన్నాను సింపుల్గానే. మనకి పప్పు సాంబార్ వాటిలోకి సైడ్ డిష్ కావాలి, కానీ ఇలాంటి తీయంగా చేసిన వాటికి పెద్దగా అవసరం లేదు కాబట్టి ఇవి చేసినప్పుడు ఇంకా ఏమి చేయను అనమాట. అదే పప్పు తర్వాత సాంబార్ లాంటివి అనుకోండి, ఎక్స్ట్రా ఫ్రై కానీ లేదంటే మనకి అప్పడాలు వడియాలు అవి కానీ డెఫినెట్గా వేయించాల్సిందే, వీటికి ఏం అవసరం లేదు మాకైతే. ఇంక ఇక్కడ పిల్లలు వచ్చేసరికి కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది కదా. జ్యూస్ అనేది నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను, జస్ట్ ఫ్రూట్స్ని కట్ చేసి ఇచ్చేస్తా అంతే. జ్యూస్ మనకి పని తర్వాత జ్యూస్ చేసుకొని తాగడం కన్నా కూడా ఇలాగా ఫ్రూట్స్ని డైరెక్ట్గా పీసెస్ కట్ చేసుకొని తినడమే హెల్తీ. అది ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటేబుల్ అయినా ఏదైనా సరే అంటే వేస్ట్ పోకుండా ఉంటుంది. అందుకనేసి ఇంకా కూలింగ్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా ఈ ఎండాకాలం, అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వచ్చేసరికి చక్కగా చల్లగా అయిపోతుంది. ఇంకా ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఇక ఈ వంట అవుతూ ఉంటుంది. నేను వంట అనేది ఆల్మోస్ట్ ఎక్కువగా సిమ్లో కానీ మీడియంలో కానీ, కర్రీస్ అయితే మీడియంలో, రైస్ అయితే సిమ్లో పెట్టే చేస్తూ ఉంటాను. ఇంకా ఆ టైంలోనే ఎక్స్ట్రా వర్క్స్ ఏమన్నా కిచెన్లో ఉంటే కంప్లీట్ చేసుకుంటా. ఇంకా ఈరోజు దోశకి వేద్దాము అనేసి అన్నీ చక్కగా అంటే నేను సపరేట్గా బియ్య పిండి ఆడించేసి అలా ఏముండదు, రెండింటిని మినపప్పు తర్వాత బియ్యము ఈ అటుకులు ఉంటాయి కదా అవి లాస్ట్లో అంటే ఇంకా ఆడిద్దామన్న ఒక 10 మినిట్స్ ముందు వేసి ఆడిచ్చేస్తాను. అటుకుల్లో
కొద్దిగా ముక్క పురుగులాగా కనిపించింది. అందుకనేసి ఇలాగ ఎండలో ఆరబెట్టేసుకుంటున్నా. ఎక్కువ అయితే ఏం లేవు, ఇంకా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చాయి. తెచ్చి కూడా ఆల్మోస్ట్ 2 months అలా అవుతుంది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఎండలో అయితే పెడుతున్నా. మాకు డైరెక్ట్గా ఎండ రాదు కానీ అక్కడక్కడ ప్యాచెస్ లాగా పడుతూ ఉంటుంది. ఇంకా అక్కడికి పడిన చోటుకంతా మారుస్తూ ఉంటాను. ఇంకా మాకు భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాం మధ్యాహ్నం పూట, ఈ ఎండాకాలం. ఎందుకంటే పిల్లల్ని టీవీలు, ఫోన్లు ఇవన్నీ స్కిప్ చేయాలంటే కాసేపు పడుకోబెట్టాలి. అందుకనేసి వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఇంక ఇక్కడ వచ్చేసరికి శనక్కాయలు ఉంటే అవి ఉడకబెట్టేసాను అనమాట. లేచేసరికి మనకి ఇప్పుడైతే బాగా దొరుకుతాయి. కాకపోతే మనం కుక్కర్లో ఉడకబెడితే ఒక్కొక్కసారి మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది తెలీదు. ఇవి ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదు కాబట్టి కుక్కర్లో కాకుండా నేను మామూలుగానే వాటర్ పోసేసి మామూలు గిన్నెలో ఉడకబెట్టేస్తూ ఉంటా. ఇంకా అది అయిపోయిన తర్వాత పాలైతే కాంచుకుంటున్నా. ఈరోజు చపాతీలోకి అంటే గోధుమ పిండి కలపాలి కదా, దాంట్లోకి పాలను అయితే వేసి కలిపాను అనమాట. ఇంతకుముందు పెరుగు వేసాను, అలా ఏదో ఒకటి వేసి కలుపుతున్నాం అనుకోండి. మనం నూనె వేయకపోయినా చాలా సాఫ్ట్గా వస్తాయి. పెరుగు కొన్నా కూడా పాలు వేస్తే, అదే కొంచెం వేడిగా ఉన్న పాలు వేస్తే చపాతీలు ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అందుకనేసి నేను ఈరోజు టీ తాగకుండా ఆ పాలని ఆ చపాతీ పిండిలో వేసి కలిపేసాను. పిల్లలకి మాత్రం ఇలాగా బూస్ట్ అయితే ఇచ్చేస్తూ ఉన్నా. ఇంకా వాళ్ళకి మనం కల్పిస్తూ ఉంటే తాగాలి అనిపిస్తుంది కదా. ఇంకా అందుకనేసి ఏం చేశారంటే శంకు పూలు ఎలాగ ఇంట్లో 2 అలా పూస్తూ ఉంటాయి ఇంట్లో. ఇంకా వామాకు కూడా ఉంది, వాటి రెండింటిని కూడా నీళ్ళు వేసి కాంచేస్తూ ఉన్నా. ఈ పూలు అనేవి ఇంకొంచెం ఎక్కువ ఉంటే మనకి కలర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది టీ అనేది. కాకపోతే నా దగ్గర 2 పూలే ఉన్నాయి. కొద్దిగా వాటర్ ఎక్కువ, అంటే 2 cups కావాలి కదా, అందుకనేసి కొద్దిగా వాటర్ అనేవి ఎక్కువ పోసాను. అందుకని కలర్ ఏంటంటే మరీ బ్లూ అంటే లావెండర్ బ్లూ కలర్ కాకుండా చాలా లైట్గా వచ్చింది. కాకపోతే ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట లైట్గా. ఎక్కువ ఫ్లేవర్స్ వేస్తే మనకి కలరు అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది బాగా. తక్కువగా ఉన్నాయి కదా అందుకనేసి, అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఇంతకుముందు చూడడమే, నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే ఈ పూలు నా దగ్గర లేవు. ఇప్పుడు ఇంట్లో చిన్న మొక్కలాగా వేసుకొని ఉన్నాను కదా, అది ఇప్పుడిప్పుడే కొద్దిగా పెరుగుతూ ఉంది. ఓ రోజుకి 1 2 అలా పూలు అయితే కాస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి దేవుడికి పెట్టేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం సరేలే ఈసారి చాలామంది చేస్తున్నారు కదా, ట్రై చేద్దాము అనేసి వామాకు ఈ ఫ్లవర్ వేసి బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత హనీ తర్వాత నిమ్మకాయ కలిపేసి తాగేస్తాము. చాలా బాగుంటుంది అనమాట. ఈ సమ్మర్లో మనకి టీ కాఫీలు తాగామనుకోండి, అదొక వేడిగా గ్యాస్ లాగా ఉంటుంది. ఆ ప్లేస్లో ఇలాంటివి తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదన్నమాట, హెవీ అనిపించదు. ఇంకా నైట్ డిన్నర్ అయ్యి కిచెన్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అయితే పెట్టుకున్నాను. రోజుకి ఒక్కొక్క పనిగా చేసుకున్నాం అనుకోండి, అది కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఎప్పుడు కూడా నీట్గానే అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ లాగా తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అందుకే నాకు పెద్దగా డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు రాదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు చిమ్నీ అంటే ఇది సెట్ చేసి, అంటే పాతదే, దీన్ని సర్వీసింగ్కి ఇచ్చాం కదా, అంటే ఈ ఇంట్లో కొన్నప్పుడే అది కూడా ఉన్నదన్నమాట. అందుకని సరేలే పాతది కదా ఒకసారి సర్వీస్కి ఇచ్చేస్తే మరలా మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది, ఇది ఎలా వర్క్ చేస్తుందో అనేసి సర్వీసింగ్కి అయితే ఇచ్చాము. ఇంకా ఇచ్చి కూడా 3 months అలా అవుతుంది. ఇంకా ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏం పెద్దగా చేయం కాబట్టి అంతగా జిడ్డు అయితే ఏం పట్టలేదు. కాకపోతే మనం చేయి పెట్టామనుకోండి అతుక్కున్నట్టుగా అలా అనిపిస్తుంది. అది అలాగే ఉంచేస్తే ఇంకా ఎక్కువ అయ్యి క్లీన్ చేయడం కూడా కష్టమైపోతుంది. ఇంకా మనం ఇప్పుడు క్లీన్ చేయలేంలే దీన్ని అని చెప్పి మరలా సర్వీసింగ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇంత రిస్క్ ఎందుకు, చూడడానికి కూడా బాగుండదు కదా. కిచెన్ అంతా బాగుంది, ఇది ఒక్కటి బాగుండకపోతే జిడ్డుగా ఉంటే బాగుండదు కదా. అందుకనేసి నేను తక్కువ జిడ్డు పట్టినప్పుడే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి
పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా నాకు ఇది ఫిక్స్ చేసి అంటే సర్వీసింగ్కి ఇచ్చేసిన తర్వాత ఫిక్స్ చేసి 2 months పైన ఇంకా ఎక్కువే అవుతుంది, కానీ నీట్గానే ఉందన్నమాట. సరేలే అయినా ఒకసారి క్లీన్ చేసేస్తే ఇంకా 2 months వరకు మనకి పని ఉండదు, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కదా. అందుకనేసి జస్ట్ ఇలా అంటే కొద్దిగా అతుకున్నట్టుగా ఉంది. కలర్ అయితే ఏం చేంజ్ అవ్వడం, జిడ్డు కారడం అలా అయితే ఏమీ లేదు. సరేలే అని చెప్పి ఇంకా మామూలు లిక్విడ్ అంటే మనం డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతోనే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎక్కువ జిడ్డు అయిందనుకోండి, దానికి హాట్ వాటర్ పోయాలి, బేకింగ్ సోడా వేయాలి, నిమ్మకాయ వేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది, మనకి పని కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఎప్పటికప్పుడు నీట్గా పైన తుడుచుకుంటూ ఉన్నా సరే మనకి నీట్గా కనిపిస్తుంది. కిచెన్ కానీ ఇల్లు కానీ పని తక్కువ అవుతుంది. అందుకనేసి నేను వీలు కుదిరినప్పుడల్లా ఇలా చేసేసుకుంటూ ఉంటాను. పైగా మేమేంటంటే హౌస్ వైఫే కదా, బయటికి వెళ్ళి వర్క్ చేయలేదు అంటే మనకి ఎక్సర్సైజ్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి మెయిడ్ అవసరం లేకుండా మనమే ఇంట్లో ఈజీగా ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు. తర్వాత మనకి టైం పాస్ అయినట్టు ఉంటుంది, బాడీకి ఎక్సర్సైజ్ కూడా. అందుకనేసి ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసేసుకుంటూ ఉంటాను. హడావిడిగా కాదు, నిదానంగానే చేసుకుంటా. ఇబ్బంది అయితే ఏం లేదు కదా. అందుకనేసి మనకి ఇల్లు కానీ కిచెన్ కానీ ఏదైనా సరే, పూజా రూమ్ కానీ ఏదైనా, వాష్రూమ్స్ కానీ ఏవైనా నీట్గా ఉండాలి, హైజెనిక్గా మెయింటైన్ చేయాలి అంటే ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోదు. మనము ఒక వీక్లీ వన్స్ అలాగా జస్ట్ పైన క్లాత్తో అలా పట్టిన డస్ట్ అంతా కూడా తుడిచేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. మనకి చూడడానికి ఇప్పుడే నీట్గా క్లీన్ చేసి పెట్టిన వాటిలాగే ఉంటాయి. ఇంకోటి ఎప్పుడు తీసిన అంటే ఎక్కడి నుంచి తీసిన ఐటమ్స్ అక్కడ పెట్టడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇలాగా మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. వాళ్ళకు కూడా నీట్గా ఉండడం ఫాలో అయిపోతూ ఉంటారు. ఇంకా సింక్ దగ్గర వెజల్స్ అన్నీ కడిగేటప్పుడు కొన్ని వాటర్ చుక్కలు ఇవన్నీ కూడా ఇక్కడ పడుతూ ఉంటాయి అన్నమాట, వాటర్ ప్యూరిఫైయర్ మీద. అందుకనేసి ఇది కూడా అప్పుడు వీక్లీ వన్స్ ఒక్కసారి జస్ట్ అలా వాటర్తో తుడిచేస్తూ ఉంటాను. ఇది మనకి ఎక్కువ హైట్లో లేదు కదా, అందుకనేసి ఇలా కడిగేటప్పుడు కొద్దిగా డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయి. అందుకని ఇది కూడా అలాగా చుక్కలుగా మరకలుగా ఉందనుకోండి, మనకి నీళ్లు తాగేటప్పుడు కూడా బాగుండదు. కాబట్టి ఇలా 5 daysకి వీక్లీ వన్స్ ఒక్కసారి అలాగా తుడిచేసామంటే అది కూడా చక్కగా అయిపోతుంది. సింక్తో పాటు ట్యాప్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. సింక్ ఒక్కటి క్లీన్గా ఉండి ట్యాప్స్ అన్నీ కూడా మరకలుగా ఉన్నాయనుకోండి, అస్సలు బాగోదు కదా. డోర్స్ లేకుండా ఉన్నదైతే మనం పేపర్స్ కొద్దిగా తొందరగా చేంజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ దుమ్ము అనేది డైరెక్ట్గా అరమరలో పడుతుంది కాబట్టి. అదే డోర్స్ ఉన్నాయనుకోండి, చక్కగా మనకి ఎక్కువ డస్ట్ కూడా అనిపించదు. అందుకని ఎక్కువ ర్యాక్స్ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ డోర్స్ అలాగా తుడిచేసుకుంటే సరిపోతూ ఉంటుంది. మనకి డోర్స్ కూడా లైట్ కలర్స్ అయితే ఎక్కువ మెయింటెనెన్స్ అయితే చేయాలి. అందులోనూ మాది ప్యూర్ వైట్ కాబట్టి కౌంటర్ టాప్ మీద వస్తువులు పెట్టేటప్పుడు కానీ లేదు ఏదైనా ఐటమ్స్ గిన్నెల్లో మార్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పొరపాటున మనకి ఆ డోర్స్ మీద పడింది అనుకోండి, ఆ కలర్ అనేది అస్సలు బాగోదన్నమాట. అంటే మనకి పసుపు, కారం ఇలాంటివి. అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్. అంటే లైట్ కలర్స్ మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళు, అంటే వేపించుకున్న వాళ్ళు. ఇంకా ఫైనల్గా గ్యాస్ కూడా తుడిచేసాను. నాదేంటంటే మామూలు ఇంతకుముందు వాడే స్టవ్వే. ఇప్పుడైతే చాలా గ్లాస్ అన్నీ వచ్చాయి, కానీ పనికి వచ్చి చక్కగా ఉన్నప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అది ఓల్డ్ మోడల్ అయినా సరే మనకి వస్తువు పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. మాది చిమ్నీ అలాగే గ్యాస్ స్టవ్ కూడా ఎప్పటి నుంచో వాడుతున్నవే. మంచి వాటిని అంటే బాగా పనిచేసే వాటిని మార్చడం ఎందుకని అలాగే ఉంచేసాను. అదండి ఇవాల్టి వీడియో అయితే. నాకు తెలిసిన కొన్ని టిప్స్ని అయితే మీతో షేర్ చేశాను. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.